everyone, welcome back to my YouTube channel. Okay, Lahari. Hi Lishu, hi cheppukanna. He's in jumping mode. He's going to his daycare. School play area ki వెళ్ళబోతున్నాడు అనమాట. డేకేర్ లో ఒక 4 hours 3.5-4 hours ఉంటాడు. ఏదైనా కాసేపు గట్టిగా ఎంజాయ్ చేసి వస్తాడు. కానీ ఇలాగే ఎంజాయ్ చేసి వస్తాడు. వెళ్ళే ముందు అంటాడు, వచ్చిన తర్వాత ఏ అంటాడు అనమాట. సో ఎలా వెళ్తున్నాము అంటే అంకుల్ వస్తారు, అంకుల్ తీసుకెళ్తారని చెప్తాను నేను. ఏ లిషు కన్నా అమ్మా నా మైక్ దొరికింది. అమ్మ బాబోయ్, ఇది నాది కాదు అంకుల్ది. అమ్మో అమ్మో. ఓకే, సో మా లిషాను డ్రెస్ వేసుకోవడానికి ఎన్ని డ్రెస్సులు తీపించాడు తెలుసా నా చేత. ఈ ప్యాంట్ అన్నాడు, ఆ షార్ట్ అన్నాడు, అదన్నాడు. మొత్తానికి మా లిషానికి బ్లాక్ అంటే ఇష్టం, అందుకని బ్లాక్ వేసాడు. బ్లూ కూడా ఇష్టం. ఇది కావాలా? పింకా మళ్ళీ షర్టా? అమ్మో అమ్మో అమ్మో. సరే, ఏదో మొత్తానికి బట్టలన్నీ తీపిచ్చాడు. అది వేసుకుంటా అని అది చేసి ఇది చేసి మొత్తానికి అదేదో వేసుకున్నాను. అసలు ఇప్పటి నుంచే ఎన్ని షోక్లో బ్లాక్ ఇష్టమని చెప్పానా, బ్లాక్ ఇప్పేసి ఆ డ్రెస్కి మ్యాచింగ్ ఎల్లో వేసుకున్నాడు. ఇప్పటిదాకా వద్దని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు మ్యాచింగ్ వేసుకున్నాడు. దొంగ ఐ లవ్ యూ కన్నా. అవునండి, ఒరే నేను ఏం అనలేదురా దొంగ. బుజ్జి బంగారు అమ్మకి హగ్గిచ్చే. ఫుల్ రెడీ అయిపోయాడు, బంగారం రా. ఎంత రాసుకుంటారా? ఒక్కసారి రాసుకున్నాడంటే చాలు, ఇంకా కావాలి లిషాన్కి. అమ్మో అమ్మో అమ్మో. ఓకే, వచ్చేసింది. లిషాన్ చాలా స్ట్రాంగ్ కదా, లిషానే ఓపెన్ చేసేసాడు. నా పని అయిపోయింది ఇంకా. అమ్మో, ఇది హోలీ అనుకున్నారా? నా మీద అంతేస్తారా? కన్నా చాలు దా, మనం ఇంక రెడీ అయ్యి వెళ్ళిపోదాం. దా లెట్స్ గో. ఓకే లెట్స్ గో, మనం బాయ్ చెప్పి వెళ్దాం. దా చలో లెట్స్ గో. మేము డే కేర్కి వెళ్తున్నాం. బాయ్. సో వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళాం కదా, నా దగ్గర ఒక చిన్న క్యూట్ ఇలాంటి ల్యాప్టాప్. వెళ్ళిపోదాం. ఇది బొమ్మ ఉందన్నమాట. ఇది పెట్టి వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ అందరికి చూపిస్తావు కదా, నీ ఫ్రెండ్స్కి ఇస్తావు కదా. అసలు తగ్గేదగ్గలేదు. ఓకే, ఇప్పుడు మా లిషాన్ అయితే డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయాడు. అసలు నాకు ఎప్పుడు ఎంత డౌట్ వచ్చేదంటే, అసలు సమ్మర్స్లో పిల్లలకి లోషన్ అవసరమా అని. ఎందుకంటే నేను ప్రతిరోజు మా లిషానికి బాడీ లోషన్ రాస్తూ ఉండేదాన్ని. కానీ సమ్మర్ వచ్చింది అండ్ ఆల్సో స్వెటీగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది కదా. సో అసలు లోషన్ అప్లై చేయాలా అని చెప్పి ఒక పెద్ద డౌట్ వచ్చిందనమాట. బట్ యు నో వాట్, ఈ సమ్మర్స్లోనే మనం వేసే ఈ ఫ్యాన్స్ వల్ల, ఏసీస్ వల్ల పిల్లల స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. సో మనం వాళ్ళ స్కిన్ని చాలా మాయిశ్చర్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలాంటి టైంలో నాకైతే అసలు స్టిక్కీ అయ్యే మాయిశ్చర్స్ యూజ్ చేయడం అస్సలు ఇష్టం లేదు. సో దానికోసం అని చెప్పి నేను చాలా లైట్ వెయిట్ అండ్ క్విక్ అబ్జార్బింగ్ అండ్ ఆల్సో స్టిక్కీగా లేని లోషన్ అయితే యూజ్ చేస్తాను అనమాట. సో దట్ మా లిషాను కంఫర్టబుల్గా ఉండాలి, నాకు కూడా కంఫర్టబుల్గా ఉండాలి. సో దానికోసం నేను జాన్సన్స్ బేబీ లోషన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే మన పిల్లల స్కిన్ని సాఫ్ట్గా ఉంచుతుంది, అది కూడా గ్రీజీ అనేది లేకుండా చూసుకుంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే అలోవెరా, విటమిన్ B5, కోకోనట్ ఆయిల్, గ్లిజరిన్ అనేది ఉందన్నమాట. దట్ కీప్స్ బేబీ మాయిశ్చర్డ్ అనమాట అప్ టు 72 hours దాకా కూడా. సో సమ్మర్స్లో యూజ్ చేయడానికి ఇది కరెక్టా అని చెప్పి నేను ఆన్లైన్లో అదంతా కూడా రీసెర్చ్ చేశాను, మొత్తం చెక్ చేశాను. అంతా చేసిన తర్వాత నాకైతే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని అయితే అనిపించింది. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేవు, నో పారాబెన్, నో సిలికాన్ అనమాట. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది సేఫ్, డాక్టర్స్ అప్రూవ్డ్ అండ్ క్లినికల్లీ మైల్డ్ కూడా. అండ్ ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు లైక్ డైస్ అండ్ పారాబెన్ కూడా. సో నౌ దిస్ లోషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ సమ్మర్ రొటీన్ అనమాట. సో ఇది రాసిన తర్వాత మా లిషాన్ ఎంత రిలాక్స్డ్గా ఉంటాడు అండ్ హిస్ స్కిన్ ఇస్ సో సాఫ్ట్ అండ్ మాయిశ్చర్డ్ కూడా. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఎవరికైనా కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసుకోండి. డే కేర్కి వెళ్దాం దారా అంటే మా లిషు ఏం చేస్తున్నాడు? వాట్ ఈస్ దిస్ లిషు కన్నా? ఇవన్నీ బాల్స్, ఇది బకెట్ ఆఫ్ వాటర్. ఏం చేస్తున్నావు లిషాన్? చెప్పు. వాటర్లో బాల్స్ వేసి ఆడుకుంటున్నాను అని చెప్పాడు.
ఎందుకు నీకు వాటర్ అంటే అంత ఇష్టం? మీ పిల్లలకు కూడా వాటర్ అంటే అంత ఇష్టమా? స్నానంకి వద్దు అంటాడు, కానీ వన్స్ స్నానంకి వెళ్ళిన తర్వాత అసలు బయటికే రాడు తెలుసా. మేము వెంటబడి తీసుకురావాలి. అమ్మో కన్నా చాలు ఇంకా ప్లీజ్. అన్ని బొమ్మలు వేసేస్తే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కన్నలు. ఉన్న బాల్స్ అన్నీ బాల్స్ ఏంటి బ్రిక్స్ కూడా వేసి పడేసాడు. అన్నీ తీసి మళ్ళీ ఎలా పెడతావు? నాకు అసలు ఎంత టెన్షన్ వస్తుందంటే ఈ నీళ్ళల్లో ఆడడం కాదు, కానీ ఎక్కడ జలుబు వచ్చేస్తుందా, ఎక్కడ యూనో ముక్కు కారిపోతుందా, ఎక్కడ ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయని టెన్షన్ వస్తూనే ఉంటుంది. మా వాడైతే వెళ్ళమ్మా నేను ఆడుకుంటాను అంటాడు. కానీ ఇక్కడ ఈ పరిస్థితి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నెక్స్ట్ లెవెల్. అక్కడ డైరెక్ట్గా మోటార్ ఉంటుంది, ఆ మోటార్ దగ్గరికి వెళ్ళిపోయి అదే వాటర్ తీసేసుకుంటాడు, తనే వాటర్లో ఆడేసుకుంటాడు, అన్నీ తనే చేస్తాడు. మాకైతే డగ్ 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 టెన్షన్ వస్తూనే ఉంటుంది. రిషికన్నా అయిపోయిందా? యూఆర్ కౌంటింగ్ బాల్స్. కౌంట్ చేయి. 1 2 గుడ్ జాబ్. తొందరగా కానీరో, కాలు నొప్పుడుతుంది. 10 గుడ్ జాబ్. బై మిస్టేక్ 8 2 సార్లు చెప్పాడా? నేను వినలేదా? అమ్మో 11. సరే 13 14 తీయడం 13 14 వేయడం అనమాట. మా మమ్మీ అనేది చిన్నప్పుడు నువ్వు ఇలాగే వాటర్ దగ్గర కూర్చొని తెగ ఆడేదానివి, నీ కొడుకు కూడా అలాగే వాటర్ దగ్గర కూర్చొని ఆడుతున్నాడు అని. యాక్చువల్లీ పిల్లల్ని బిజీగా పెట్టడానికి యాక్టివిటీ బాగుంది, కానీ నేను చెప్పాను కదా జలుబు వచ్చేస్తుందేమో అని నాకు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. సరే లిషు నువ్వు ఆడుతుండు, నేను మా వాడికి ఫుడ్ కూడా రెడీ చేసేస్తాను. ఓకే, సో మా లిషానికి ఏంటంటే పాలన్నం అంటే చాలా ఇష్టము. సో ఇదిగో నా దగ్గర క్యాష్యూ ఆల్మండ్స్ ఉన్నాయి. సో దాంట్లో పాలన్నంలో యాడ్ చేసేస్తాను అనమాట. సో కొంచెం ఎప్పటికప్పుడు చేసేసుకుంటూ ఉంటాను, లేకపోతే ఎప్పుడైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా తీసి అది వాడేస్తూ ఉంటాను అనమాట. సో ముందైతే దీన్ని డ్రై రోస్ట్ చేసేసుకుని దాని తర్వాత గ్రైండ్ చేసి దాని తర్వాత పాలన్నంలో యాడ్ చేస్తాను. ఇంతకుముందు నేను డేట్స్ యాడ్ చేస్తూ ఉండేదాన్ని, దాని తర్వాత పటిక బెల్లం యాడ్ చేస్తూ ఉండేదాన్ని. అమ్మో ఏవేవో చేస్తూ ఉండేదాన్ని. డేట్స్ మంచిదని అలా యాడ్ చేసేదాన్ని. తిండా అని డౌట్ వచ్చి పటిక బెల్లం యాడ్ చేస్తూ ఉండేదాన్ని. కానీ అదేమైందంటే నా కజిన్ సిస్టర్ తన డాక్టర్ అనమాట, తనేమో ఎక్కువ ఇవ్వకు, స్వీట్ మంచిది కాదు, ఇప్పటి నుంచి ఇవ్వకని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పేసరికి దెన్ ఐ వాజ్ లైక్ ఓకే అవన్నీ పక్కన పెట్టేసి ఇలా ఇద్దాం అని చెప్పి ఇస్తున్నాను. ఇలా ఇచ్చినా కూడా తింటున్నాడు అనమాట. సో అది నా అదృష్టము. అందుకని సో ఆ రకంగా నేను మలిషానికి ఫుడ్ ఇస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ చిన్నప్పుడు పాలన నేను విపరీతంగా తినేదాన్ని అని మా మమ్మీ చెప్పింది. నేను ఒక టైంలో వీడు అసలు ఏం తినట్లేదు మమ్మీ, నాకు చాలా కష్టంగా ఉంది, పెరుగన్న తినేవాడు, లేకపోతే ఇంకా ఒంట్లో బాగాలేనప్పుడు థ్రోట్ పెయిన్ ఇలాంటివి వచ్చినప్పుడు లిమిటెడ్గానే ఫుడ్ తినేవాడు. ఎలాగా ఏంటి అంటే మామూలు పాలన్నను ట్రై చేయి హెల్ప్ అవుతుందేమో అని. సో అలా నేను పాలన్నను ట్రై చేశాను అనమాట. అది నాకు బాగా హెల్ప్ అయింది. ఇట్ ఈస్ వెరీ ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. నేను బయటికి వెళ్ళినా కూడా టక్కుమని చేసుకుని పట్టుకెళ్ళే ఐటమ్, లేకపోతే అన్నీ తీసుకెళ్ళి అక్కడికక్కడ వేడిగా చేసుకునే ఐటమ్ అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ మీ అనమాట. సో జస్ట్ ఇన్ కేస్ మీ దగ్గర బయటికి వెళ్ళినప్పుడు క్యాష్యూస్ ఆల్మండ్స్ లేకపోయినా పౌడర్ ఉన్నా కూడా దాన్ని మిక్స్ చేసేయచ్చు. ఈ సెటప్ అంతా నేను ఇప్పుడు చేసినా కానీ మామూలుగా బ్యాకప్లో అన్నీ రెడీగా ఉంటాయి. సో ఉన్నది యూస్ చేస్తూ ఉంటాము, లేకపోతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలాగా చేసుకుని చేసేస్తాం అనమాట. నేను నెయ్యి కూడా యాడ్ చేస్తూ ఉండేదాన్ని మా లిషాన్ కోసం. కొన్నిసార్లు తింటూ ఉండేవాడు, కొన్నిసార్లు తినకుండా ఉండేవాడు అనమాట. సో వాట్ ఐ స్టార్టెడ్ డూయింగ్, ఉట్టన్నం అంటే గొంతులో కొంచెం ఇరిటేటెడ్గా ఉన్నప్పుడు ఉట్టన్నమే తింటూ ఉండేవాడు. సో దానికోసం నేను ఉట్టన్నంలో కొంచెం నెయ్యి వేసి కొంచెం ఉప్పు వేసి ఇస్తున్నాను అనమాట. అది కూడా కొన్ని రోజులు తిన్నాడు. అదేంటో మూడ్ స్వింగ్స్ లాగా అంటే అదేంటో లైక్ కొంతకాలం ఈ కలర్ నచ్చుతుంది, కొంతకాలం ఆ కలర్ నచ్చుతుంది అని అంటారు కదా. సో అలాగా కొంతకాలం అలాగా నెయ్యి అన్నం తిన్నాడు అనమాట. కొంతకాలం ఇప్పుడు పాలన్నం తింటున్నాడు. సీజన్ లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తింటూ ఉంటాడు అనమాట. నిద్ర లేచి కూడా అమ్మ పాలన్నం అమ్మ అంటాడు. అసలు ఓకే ఫైన్, క్విక్గా చేసి ఇచ్చేద్దాం అనుకుంటూ ఉంటాను నేను. సో ఇదైతే కొంచెం వేగిపోయింది అనమాట. డ్రై రోస్ట్ అయితే చేసాము. కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ కూడా చేసేసుకుందాం. సో ఇదైతే కాస్త చల్లారిపోయింది, గ్రైండ్ చేసేద్దాం. మా వాడికి నేను ఎన్నెన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాను. దాంట్లో కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫట్ అవుతాయి. అంటే హిట్ అయినా ఫట్ అయినా టేస్ట్ అయితే బాగుంటుంది. హిట్ ఫట్ అంటే మళ్ళీ ఎంతవరకు తింటాడు అన్నదే హిట్ ఫట్ అనమాట. బట్ అన్ని టేస్ట్ బాగుంటేనే ఫస్ట్ నేను తిని దాని తర్వాత నచ్చితేనే మలిషానికి ఇస్తాను అనమాట. ఓకే ఇదైతే గ్రైండ్ చేసేద్దాం. ఓకే ఫుల్ పౌడర్ అయిపోయింది. ఓకే సో ఒక చిన్న గ్లాస్ దాకా పాలు తీసేసుకుంటున్నా. అండ్ దీంట్లో కొంచెమే యాడ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం టేస్ట్ అటు ఇటు మారినా కూడా మా వాడు ఎంతవరకు తింటాడో అన్నది నాకు డౌట్. సో కొంచెమే యాడ్ చేస్తున్నా, జస్ట్ లిటిల్ అనమాట.
సో మా లిషాన్కి ఏంటంటే వేడిగా ఉండాలన్నమాట అన్నం. సో ఎప్పటికప్పుడు మేము ఫ్రెష్గా ఏ పూటకు ఆ పూట ఫ్రెష్గా వండి లిషాన్కి పెడుతూ ఉంటాం అనమాట. కొంచెం అటు ఇటు అయిందంటే అంటే ఈ పిల్లలకి ఎలా తెలుస్తుందో అనిపిస్తుంది. ఇప్పుడు మా వాడైతే చాలా చాలా కొన్నిసార్లు పికిగా ఉంటాడు అనిపిస్తుంది అనమాట. రైస్ కూడా వేడిగా చేసి పెడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. అండ్ యా, సో పొద్దున్న డేకర్కి వెళ్ళేటప్పుడు తన వరకు ఒక గ్లాస్ పెట్టేస్తాము రైస్. మళ్ళీ డేకర్లో లంచ్ టైంలో అక్కడ రైస్ తింటాడో లేదో అన్న కాన్షియస్లో నేను మళ్ళీ వేడిగా అప్పటికప్పుడు ఇంకో గ్లాస్ రైస్ పెట్టి మళ్ళీ పంపిస్తాను అనమాట. సో దట్ అక్కడ పిల్లలతో కూర్చొని తినేస్తే అయిపోతుంది. లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత నేను లిటరల్గా తెలుసా పట్టుకుని వాడి వెంట పరిగెట్టి తినిపించాలి. బట్ యా మ్యాక్సిమం అక్కడ ఫుడ్ ఉంటుంది, అక్కడ ఫుడ్ తినడు. అది తినిపించడానికి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. బట్ ఈ లోపల నేను కూడా నా సైడ్ నుంచి ఫుడ్ పంపిస్తే అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ కదా. ఇంతకుముందు ఇది కూడా తినేవాడు కాదు. సో ఇప్పుడు పిల్లల మధ్యలో అందరితో కూర్చొని తింటున్నాడు కాబట్టి కొంచెం అదో సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఏదో ఒకటి వాళ్ళ ఫుడ్ అయినా నా ఫుడ్ అయినా తింటాడు కదా అన్న దీంట్లో నేను ఫుడ్ చేసి పంపిస్తూ ఉంటాను అనమాట. ఇదైతే మా లిషాన్ ప్రెజెంట్ ఫేవరెట్ ఫుడ్. సో ఇది పెడుతున్నానంటే దబక్ అని తినేస్తాడు. సో ఇంతకుముందు నేను చెప్పా కదా డేట్స్ పౌడర్ పటిక బెల్లం అవన్నీ వేస్తుండేదాన్ని కానీ బట్ దెన్ ఈవెన్చువల్లీ పటిక బెల్లం ఆపేసాను. డేట్స్ పౌడర్ వేసినా కూడా ఎప్పుడైనా కొంచెం వేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే దాని లైక్ వేస్తే 1 స్పూనే యూస్ చెయ్యి డేలో, ఎక్కువ వద్దు అని చెప్పి అన్నారు. సో నాకు అవసరం లేనప్పుడు ఎందుకు అని చెప్పి నేను అది కూడా వాడట్లేదు అనమాట. సో అలాగా మలిషాన్ కొన్నిసార్లు ఎలా అంటే కొన్నిసార్లు ప్యాన్ కేకే తింటా అంటాడు, కొన్నిసార్లు ఇదే తింటా అంటాడు, కొన్నిసార్లు పెరుగన్నమే తింటా అంటాడు. సో కొన్నిసార్లు ఇడ్లీయే తింటూ ఉండేవాడు. సో అలాగ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి మలిషాన్కి ఇచ్చేద్దాం. అసలు వేడిగా ఎలా తింటారు బాబోయ్, నాకైతే అసలు ఊదలేకపోతూ ఉంటా. బట్ మలిషాన్ కంటే అన్ని వేడిగానే ఇష్టం. సో అందుకని బట్ యాక్చువల్గా వేడిగా తినడం కష్టం తెలుసా. బయటికి వెళ్ళినప్పుడు స్టవ్ ఎక్కడ ఉంటుంది, స్టవ్వే దొరకదు. నేను లేదురా కన్నా ప్లీజ్ ఇదే ఉంది తిను అంటే అప్పుడు పాపం చాలా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని ఓకే అమ్మా అని చెప్పి తినేస్తాడు అనమాట. పికీ ఈటర్స్ పిల్లలు ఇలా ఉన్నారు అంటే కనుక జస్ట్ ట్రై చేయండి. ఇట్ ఇస్ వెరీ ఈజీ, హెల్తీ కూడా ఒక రకంగా, అందుకని చెప్పి. అండ్ యా మ్యాక్సిమం నేను పాలు కొంచెం ఇలా తగ్గించి పెడుతూ ఉంటాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం తినిపించిన టైంలో పాలు అలాగా చాలా మిగిలిపోతూ ఉంటాయి, రైస్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో రైస్తో పాటు ఇలాంటివన్నీ కూడా వెళ్తూ ఉంటాయి అనమాట. అది సంగతి. సో యా జస్ట్ ఇన్ కేస్ మీ పిల్లలు కూడా ఏదైనా తినేటప్పుడు కొంచెం అంటే కనుక ఇదైతే ఈజీ ఫుడ్. పాలు అలాగా వాళ్ళు ఇష్టంగా తాగుతూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు పాలు అన్నంలోగా ఇలాగా డ్రై ఫ్రూట్స్ అవి వేసి కూడా ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు. అండ్ యమ్ అనుకుంటారు, మా వాడైతే యమ్ అనుకుంటూ తింటాడు అనమాట. సో దట్స్ హౌ ఐఎమ్ మేకింగ్ దిస్. అండ్ బయటికి వెళ్ళినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ పాలు క్యారీ చేస్తాను, రైస్ క్యారీ చేస్తాను, రెండు మిక్స్ చేసి అలా పెట్టేస్తాను. అప్పటికప్పుడు పాలు వేడి చేసుకోవాలని ఏదైనా కాఫీ షాప్కి వెళ్ళిపోయి కొంచెం మిల్క్ వేడి చేసి ఇచ్చేసేయండి అంటాను. అలా మిక్సింగ్ చేసి మలిషాన్కి ఇచ్చేస్తాను అనమాట. అండ్ నేను ఒక ఫ్లాస్క్ కూడా తీసుకున్నాను. ఆ ఫ్లాస్క్ అయితే అసలు ది బెస్ట్. దాంట్లోనే వేడి చేసుకుని దాంట్లోనే వంట చేసుకుని కూడా ఇచ్చేస్తూ ఉంటాను మలిషాన్కి. సో ఇదే ఫ్లాస్క్ అనమాట. సో దీంట్లో పాలు పోసేసి నేను జస్ట్ హీటింగ్ మోడ్లో పెట్టేసి, కుకింగ్ మోడ్ అనుకుంటా, కుకింగ్ మోడ్లో పెట్టేసి ఒక 75 దాకా వచ్చేదాకా ఉంచి వదిలేస్తే అది మంచిగా పాలు వేడికిపోతాయి అనమాట. నాకు కాఫీ షాప్ ఎక్కడా లేదు అనుకున్నప్పుడు ఇది కూడా యూస్ చేస్తున్నాను. సో నాకు మొన్న మా కజిన్ పెళ్ళి అయినప్పుడు ఆ టైంలో తీసుకున్న ప్రోడక్ట్ అనమాట, చాలా హెల్ప్ అయింది. సో దట్స్ హౌ ఐ మేనేజ్ ఫుడ్ అనమాట. ట్రావెల్లో కూడా బాగా యూస్ చేయొచ్చు అని బాగా అర్థమైంది. అది సంగతి. ఓకే, ఇప్పుడు మా లిషాన్కి ఫుడ్ పెట్టాలి. వాడు ఫుల్గా వాటర్లో ఆడి ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు. సో ఇంకా నేనైతే ఫుడ్ పెట్టడానికి వెళ్ళిపోతున్నాను. సో యా దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జిగండిని టంగ్ అని కొట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్, టేక్ కేర్, బాయ్.